ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ కంపెనీ కథ చూద్దాం. ఓబీఎస్సీ పర్ఫెక్షన్. ఇదొక ప్రిసిషన్ ఇంజనీరింగ్ కంపెనీ. ఈ మధ్యకాలంలో కొన్ని అద్భుతమైన నంబర్లతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇంతకీ ఆ నంబర్ల వెనుకున్న అసలు కథేంటో ఈ విశ్లేషణలో లోతుగా చూద్దాం. 36.8%. ఇదేంటంటే ఈ కంపెనీ గత 3 ఏళ్లలో వాళ్ల రెవెన్యూని పెంచుకున్న రేటు. అది కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్. ఇది చూస్తేనే అర్థమవుతోంది కంపెనీ ఎంత వేగంగా దూసుకుపోతోందో. రెవెన్యూ గ్రోతే ఎంత ఉంటే మరి లాభాల సంగతేంటి? అదింకా అద్భుతం. అక్షరాల 67%. ఇది 3 ఏళ్ల ప్రాఫిట్ కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్. అంటే సంపాదన రెట్టింపు కన్నా వేగంగా పెరుగుతోందన్నమాట. ఇంతటి అసాధారణమైన గ్రోత్ చూసినప్పుడు మనలో ఒక ప్రశ్న తలెత్తడం సహజం. అసలెంత గ్రోత్ ఎలా సాధ్యం? వాళ్ళు ఏం చేస్తున్నారు? ఈ ప్రశ్నకు సమాధానం వెతకడమే ఈరోజు మన విశ్లేషణ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. సరే, ఇక ఈ నంబర్ల వెనుకున్న అసలు కథలోకి వెళ్దాం. ముందుగా మనం ఈ కంపెనీ ఏం చేస్తుంది, వాళ్ల వ్యాపారం ఏంటి అనేది క్లియర్గా అర్థం చేసుకోవాలి. సో ఓబీఎస్సీ పర్ఫెక్షన్ పేర్లోనే ఉంది. ఇదొక ప్రిసిషన్ ఇంజనీరింగ్ కంపెనీ. అంటే చాలా ఖచ్చితత్వంతో పనిచేసే సంస్థనమాట. వీళ్ళేం చేస్తారంటే మెషీనింగ్, కాస్టింగ్, ఇప్పుడు కొత్తగా ఫోర్జింగ్ లాంటి టెక్నాలజీలు వాడి చాలా క్లిష్టమైన మెటల్ భాగాల్ని తయారుచేస్తారు. కేవలం విడిభాగాలు మాత్రమే కాదు, ఇప్పుడు వాళ్లు మరింత సంక్లిష్టమైన సబ్ అసెంబ్లీల వైపు కూడా వెళ్తున్నారు. ఈ కంపెనీ సక్సెస్కి ఒక ముఖ్య కారణం వాళ్ల వ్యూహాత్మక మార్పు. వాళ్లు కేవలం కార్ల భాగాల తయారీకే పరిమితం అవ్వకుండా దానిని దాటి ఆలోచిస్తున్నారు. ఆ మార్పే ఈ అద్భుతమైన వృద్ధికి అసలు కారణం. అదేంటో ఇప్పుడు చూద్దాం. చూడండి, వాళ్ల రెవెన్యూలో ఇప్పటికీ సింహభాగం అంటే దాదాపు 82% ఆటోమోటివ్ నుంచే వస్తోంది. కానీ ఇక్కడసలు మనం గమనించాల్సింది అది కాదు. డిఫెన్స్, మెరైన్, రెన్యూబుల్స్ ఈ కొత్త సెక్టార్ల వాటా నెమ్మదిగా పెరుగుతోంది. ఇది అనుకోకుండా జరిగింది కాదు, ఇదొక పక్కా ప్లాన్. వాళ్ల లక్ష్యం చాలా క్లియర్గా ఉంది. ఏరోస్పేస్, డిఫెన్స్ లాంటి రంగాల్లోకి వెళ్ళాలి. ఎందుకంటే అక్కడ మార్జిన్లు చాలా ఎక్కువ. అంటే తక్కువ అమ్మకాలతో ఎక్కువ లాభం సంపాదించొచ్చు అన్నమాట. ఇక కంపెనీకి ఉన్న అతిపెద్ద బలం వాళ్ల ఆర్డర్ బుక్. దీన్నే 7 ఏళ్ల రన్వే అంటున్నారు. అంటే ఏంటంటే వాళ్ల దగ్గర రాబోయే 7 ఏళ్లకి సరిపడా పని ఉంది. అది ఎంత పెద్ద విషయమో చూద్దాం. ఈ నంబర్లు చూడండి. FY24లో 290 కోట్లు. ఆ తర్వాత ఏడాదికే 723 కోట్లకు పెరిగింది. ఇక H1 FY26 నాటికి ఏకంగా 1200 కోట్లు దాటిపోయింది. ఇది మామూలు గ్రోత్ కాదు, దాదాపు ఎక్స్పోనెన్షియల్. దీనర్థమేంటంటే రాబోయే 5 నుంచి 7 ఏళ్ల వరకు కంపెనీకి రెవెన్యూ గ్యారంటీ. ఒక ఇన్వెస్టర్కి ఇంతకన్నా కావాల్సిందేముంటుంది? భవిష్యత్తు మీద ఒక స్పష్టత వచ్చేసింది. చాలా బావుంది. కానీ ఒక ప్రశ్న ఉంది. ఆర్డర్లు రావటం ఒకెత్తు, వాటిని టైంకి డెలివరీ చేయడం మరొకెత్తు కదా. మరి ఇంత పెద్ద డిమాండ్ను అందుకోడానికి వాళ్ళు ఏం చేస్తున్నారు? దానికి వాళ్ల దగ్గర ప్లాన్ ఉందా? ఉంది. దానికి కూడా వాళ్ల దగ్గర పక్కా ప్లాన్ ఉంది. ఇప్పటికే 5 ప్లాంట్లున్నాయి. కొత్తగా ఫోర్జింగ్ యూనిట్ స్టార్ట్ చేశారు. అంతకంటే ముఖ్యంగా ఒక ఇంటిగ్రేటెడ్ గిగా ఫ్యాక్టరీ కట్టాలని ప్లాన్ చేస్తున్నారు. దీనికి కావలసిన డబ్బులు కూడా ఇటీవల వచ్చిన IPO నుంచి వాడుతున్నారు. అప్పులు కూడా కంట్రోల్లోనే ఉన్నాయి. సరే, ఇప్పటిదాకా అంతా పాజిటివ్గా చాలా బలంగా కనిపిస్తోంది. కానీ ఏ కథకైనా రెండో కోణం ఉంటుంది కదా. ఇప్పుడు ఈ కంపెనీలో ఉన్న బలాలు, బలహీనతలు రెండింటినీ బేరీజ్ వేసి చూద్దాం. ఒకవైపు చూస్తే బుల్ కేస్ చాలా స్ట్రాంగ్గా ఉంది. భారీ ఆర్డర్ బుక్, మంచి మార్జిన్లున్న కొత్త రంగాల్లోకి వెళ్లడం, అప్పులు తక్కువగా ఉండటం, పెట్టిన పెట్టుబడి మీద మంచి రావడి, ఇవన్నీ ప్లస్ పాయింట్లు. కానీ మరోవైపు కొన్ని రిస్కులు కూడా ఉన్నాయి. అవేంటంటే స్టాక్ ధర ఇప్పటికే కొంచెం ఎక్కువుంది. వర్కింగ్ క్యాపిటల్ పెరుగుతోంది. దాని గురించి ఇప్పుడే మాట్లాడుకుందాం. ఇదొక SME స్టాక్ కాబట్టి వాలటాలిటీ ఎక్కువుంటుంది. అలాగే కొన్ని రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ కూడా ఉన్నాయి. ఇందాక వర్కింగ్ క్యాపిటల్ అన్నాం కదా. సింపుల్గా చెప్పాలంటే రోజువారీ ఖర్చుల కోసం కంపెనీ చేతిలో ఉండాల్సిన డబ్బు. ఓబీఎస్సీ విషయంలో ఇది పెరుగుతోంది. అంటే వాళ్ల డబ్బు ఎక్కువగా సరుకులోనూ ఇంకా రావాల్సిన బిల్లుల్లోనూ ఇరుక్కుపోతోందన్నమాట. ఇది ఖచ్చితంగా గమనించాల్సిన విషయం. ఇక వాల్యుయేషన్ విషయానికొస్తే ఈ కంపెనీ PE రేషియో 36-37 దగ్గర ఉంది. అదే ఇండస్ట్రీ యావరేజ్ చూస్తే 27 మాత్రమే. అంటే స్టాక్ కొంచెం ప్రీమియంలో ట్రేడ్ అవుతోంది. కానీ వాళ్ళు అనుకున్న గ్రోత్ సాధిస్తే
ఫ్యూచర్ పీఈ 2830కి తగ్గుతుంది. అప్పుడు ఈ వాల్యుయేషన్ కరెక్ట్ అనిపించొచ్చు. సో ఇన్ని విషయాలు చూశాక ఫైనల్గా ఏం చెప్పొచ్చు? ఈ స్టాక్ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? దీనిపై ఒక అంచనాకు రావడానికి ప్రయత్నిద్దాం. ఇదొక అంచనా మాత్రమే. ఒకవేళ అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ స్టాక్ ఒక మల్టీబ్యాగర్ అయ్యే అవకాశం ఎలా ఉందో చూద్దాం. స్టెప్ 1, 3 ఏళ్లల్లో రెవెన్యూ 300 కోట్లకు చేరితే. స్టెప్ 2, లాభాల మార్జిన్ 14% పెరిగితే అప్పుడు వాళ్ల ప్రాఫిట్ 42 కోట్లు అవుతుంది. దీనికి గనక ఒక 25-30 పీఈ మల్టిపుల్ ఇస్తే కంపెనీ మార్కెట్ క్యాప్ 1000 కోట్ల నుంచి 1200 కోట్ల వరకు వెళ్లొచ్చు. ఇది పూర్తిగా ఎగ్జిక్యూషన్ మీద ఆధారపడి ఉంటుంది. సో ఫైనల్ మాట ఏంటంటే, ఇది మంచి గ్రోత్ ఉన్న ఒక ఎస్ఎంఈ స్టాక్. కనీసం 3 నుంచి 5 ఏళ్ల పాటు హోల్డ్ చేయగలిగే ఇన్వెస్టర్లకు ఇది సరిపోతుంది. షార్ట్ టర్మ్ ట్రేడర్స్ కోసమైతే అస్సలు కాదు. చూశారు కదా, ఎదుగుదలకు కావాల్సిన బ్లూ ప్రింట్ అంతా సిద్ధంగా ఉంది. ఆర్డర్లు చేతిలో ఉన్నాయి, ప్లాన్స్ రెడీగా ఉన్నాయి. ఇప్పుడు మిగిలింది ఒకే ఒక్క ప్రశ్న: ఎగ్జిక్యూషన్. వాళ్ళు అనుకున్నది చేసి చూపిస్తారా? ఈ ప్రశ్నకు కాలమే సమాధానం చెప్పాలి.